ఒక నిమిషం నేను చెప్తా, ట్రై చేస్తా. ఫస్ట్ వాల్యూ యాంటీ క్లాక్ వైజ్ 127 అండి ఆన్సర్ దీనికి. -128 వస్తుంది, ఎందుకంటే రేంజ్ +127 to -128 కదా. అవునవును. సో యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా వస్తే +127 దాటిన తర్వాత వచ్చేది వాళ్ళు -128 కదా. అవును అవును కరెక్ట్. లేదు మనం ఇక్కడ 256 ఇచ్చినాం అనుకోండి, 256 అంటే ఏమవుతుంది, జనరల్ గా +127 అండ్ -127 అనుకుంటే టోటల్ గా 255 అవుతుంది అన్ని వాల్యూస్ ఉంటే వన్ సర్క్యులర్ టైంలో. 250 ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయి నెక్స్ట్ ఇంకో రౌండ్ వెళ్తుంది. 0 వస్తుందా? 0 or 1 సంథింగ్ ఎట్లా వస్తుంది, ఇట్లా అడుగుతారు ఎక్కువ. ఇట్లా ఈ క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ కంటే కూడా. క్యాష్ CH = 256 అంటే ఏం ప్రింట్ అవుతుంది, 255 అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఇట్లా అడుగుతారు. ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా అడగొచ్చు చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో. చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. 255 కదా అండి ప్రింట్ అయ్యేది. 255 అయితే అదే ప్రింట్ అవుతుంది కదా. అది సైన్ లో అంత రేంజ్ ఉండదు కదా 255 అని. -1 అన్సైన్ లో అయితే 255 ప్రింట్ అవుతుంది, కానీ సైన్ లో ఉండదు కదా. అవునవును. సో సైన్ ఒక రౌండ్ వెళ్ళి మళ్ళీ ఇంకో రౌండ్. అవును, మేబీ 0 కానీ 1 కానీ అవుతుంది. ఓకే. -1 ఓకే. ఆ సర్క్యులర్ అలా వస్తుంది. 256 అంటే 0నా. ఇప్పుడు చూడండి, అప్ టు 255 అంటే ఎలిజిబుల్ వాల్యూ, అంటే అన్సైన్ అయితే 0 to 255 రాయొచ్చు. 0 to 255 అంటే అన్ని బిట్స్ ఆన్ లో ఉన్నట్టు మీనింగ్ కదా 255 అంటే కదా. సో అన్ని బిట్స్ ఆన్ లో ఉన్నట్టు మీనింగ్ అక్కడ. సో దానికి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ఫ్లో అనేది జరగట్లే అక్కడ. 255 ఇస్తే జరగలేదు. అంటే 0 నుంచి లైక్ 120 + 127 -128 నుంచి -1 వరకు ఎలిజిబుల్ గానే ఉంది వాల్యూస్ మొత్తం. ఎప్పుడైతే 1 రౌండ్ దాటిందో ఖచ్చితంగా డెఫినెట్ గా మనము 1 బైట్ లో 256 అనే వాల్యూని స్టోర్ చేయలేం కదా. డెఫినెట్ చేయలేదు కాబట్టి ఓవర్ రిటర్న్ చూపిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చే వాల్యూ లైక్ 0 అని చూపిస్తుంది. ఇంకో నెక్స్ట్ సర్కిల్ జరిగితే స్టార్ట్ అయ్యేది 0 అని చూపిస్తుంది. అట్లాగా ఇట్లా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు కంపల్సరీగా 256 అని. కాకపోతే 1 బైట్ మెమరీలో 255 స్టోర్ అయ్యేది, కానీ 256 ఇచ్చినామంటే అది ఓవర్ఫ్లో డెఫినెట్ గా. అండ్ నెక్స్ట్ ఓవర్ఫ్లో అయితే 1 సర్కిల్ కంప్లీట్ గా జరిగి నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏమవుతుంది, 0నే అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ అయితే కంపల్సరీగా అడుగుతారు. ఏంటి వీళ్ళు ఎవరు జాయిన్ వచ్చారా? కాల్ చేస్తాను. ఇప్పుడు దాకా నేను ఇంటర్వ్యూలోనే ఉన్నాను. మళ్ళీ నేను 6కి 7కి అంటే మళ్ళీ ఫెడప్ గా ఫీల్ అవుతారు మీరందరూ, ఇసులు చెందుతారని చిన్న టాపిక్స్ కదా అని వచ్చిన నేను. అవునా? 3 ఇంటర్వ్యూస్ జరిగినాయి ఇప్పుడు. సాయి అనే అబ్బాయి మాత్రం లిప్ మూమెంట్ సరిగ్గా ఇవ్వలేదు. సో మనం చెప్పుకుందాం, లేదు వాళ్ళు దాకపోతే రాకపోయినా ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుందిలే తర్వాత అయినా సరే. సో అంటే స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది కదా, కంప్లీట్ గా అర్థమైంది కదా. 3 years మార్నింగ్ చెప్పుకున్నది 1 బైట్ అంటే ఎట్లా ఉంటది, 8 బిట్స్. 8 బిట్స్ మొత్తం కూడా ఆన్ అయితే సైన్ లో ఎట్లా ఉంటది, అన్సైన్ లో ఎట్లా ఉంటది వాల్యూ క్యారెక్టర్ లో. తీరా అండ్ ఇంటీజర్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ సినారియో. కాకపోతే ఇంటీజర్లు ఎవరు అడగవు, ఒక 1 బైట్ మెమరీలో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్. నేను ఇందాక చెప్పా కదా, క్యాష్ CH = లైక్ 256 అని ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి.
ఓకే, నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం. అండ్ ఏ బిట్స్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు 1 byte లో 2^0 to 2^7 వరకు వాల్యూస్ అర్థమైంది కదా. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ గురించి చెప్పుకుందాం జస్ట్ టూ లైన్స్ లో. ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అండ్ స్కాన్ఎఫ్ అంటే ఏంటి. జనరల్ గా చూడండి, మనము ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏదో ఒక వాల్యూని ఇక్కడ ఇస్తున్నాం మనం. క్యాప్ సిహెచ్ ఈక్వల్ టు 256 అని, లేకపోతే ఇంట్ ఐ ఈక్వల్ టు 256 అని ఏదో ఒక వాల్యూ మనం ఇక్కడ ఇస్తున్నాం కదా. ఇక్కడ ఇస్తుంటే మనం ఆల్రెడీ ప్రింట్ అవుతుంది ప్రోగ్రామ్ లో. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా ఇట్లా రాస్తే ప్రోగ్రామ్ ఎప్పుడైనా? అండ్ సపోజ్ మనం ఏం చేస్తాము, ఏటీఎం సెంటర్కి వెళ్తాము, కార్డ్ ఇన్సర్ట్ చేస్తాము, అమౌంట్ మన ఇష్టం కదా ఎంత రాయాలనేది. అమౌంట్ మన ఇష్టం ఎంత రాయాలనేది. బట్ కాబట్టి మన ఇష్టం లేని ఈ థింగ్స్ ఏంటి అక్కడ, 250 రూపీస్, 256 రూపీస్ అనేది అది నాట్ ఎలిజిబుల్. అందుకనే వాడు ఏం చేస్తాడు, ఆప్షన్స్ 100 కావాలా, 500 కావాలా, 1000 కావాలా, 10,000 కావాలా, ఇట్లాగా 100s అండ్ 500s లోనే మనకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. అండ్ 56 రూపీస్ అంటే 72 రూపీస్ అంటే అట్లా ఎప్పుడు జరగదు. సో వాళ్ళు అవైలబుల్ పెట్టిన రేంజ్ లోనే మనం ఏమి ఇస్తాము, మన ఇష్టం. ఇది 500 సిరీస్ మీద వచ్చేది 500 కానీ 1000 కానీ 1500 కానీ 2000 కానీ అట్లా తీసుకుంటా ఉంటాం మనం, అవునా కదా. చూడండి, మీరు దాని కాన్సన్ట్రేషన్ చూసినారంటే ఆప్షన్ మన చేతుల్లోనే ఉంది, అది ఎంత అమౌంట్ అనేది. కానీ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూడండి 256 వస్తే 256 ప్రింట్ అవుతుంది. కానీ ఐ వాల్యూ మనము ప్రోగ్రామ్ లో రాసినప్పుడు ఇక్కడ ఇస్తే అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు, ఐ వాల్యూ మనం ఇక్కడ ఇవ్వట్లా. జస్ట్ ఇలా అంటాను, ఏమంటారు ఇలా రాయటాన్ని, డిక్లరేషన్ అని అంటారు కదా. ఏదైనా వాల్యూ ఇచ్చినామంటే సపోజ్ ఇక్కడ అది డెఫినేషన్ కింద ట్రీట్ అవుతుంది. సో ఇట్లా ఇచ్చినామంటే డిక్లేర్ చేసినామంటే ఏమవుతుంది, మనకి 4 bytes ఆఫ్ మెమరీ అనేది ఎలకేట్ అయిపోతుంది. ఆ బ్లాక్ నేమ్ వచ్చేసరికి లైక్ మనం ఇచ్చిన ఏమైతే ఉంటుందో అది స్టోర్ అయిపోతుంది కదా. ఇది మాత్రమే జరుగుతుంది ఇక్కడ, లైక్ ఇట్లా మాత్రమే జరుగుతుంది. సమ్ అడ్రస్ లో ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది, అది కూడా 2000 అనుకున్నా. జస్ట్ ఇంతవరకు మాత్రం జరుగుతుంది డిక్లరేషన్ అంటే. సో ఈ పార్ట్ ఆఫ్ అట్లా జరుగుతుంది. సో నెక్స్ట్ నేనేంటి, ఏమన్నా వాల్యూ లేకుండా ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏం వాల్యూ లేవు ఇందులో, కానీ ఐమ్ ట్రైంగ్ టు ప్రింట్ సంథింగ్, ఏం ప్రింట్ అవుతుంది. ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్. వాల్యూ ఏం లేదు, ఏం లేకపోతే ఏమొస్తుంది ఇక్కడ, ఏమి రాకుండా ఉండదు కదా, ఏదో ఒకటి వస్తుంది. ఇది 0 అన్నా ఉంటది, లేకపోతే గార్బేజ్ వాల్యూ అన్నా ఉంటది. ఓకేనా, ఇది 0 అన్నా ఉంటది, లేకపోతే గార్బేజ్ వాల్యూ అన్నా ఉంటది. ఈ 0 ఉంటుందా, గార్బేజ్ వాల్యూ ఉంటుందా ఏంటనేది అంటే నేను చెప్తాను. ఇక్కడ ఇంట్ ఐ డిక్లేర్ చేసినాము, ఏ వాల్యూ ఇవ్వలేదు. లైక్ ఈ కాన్సెప్ట్ ముందు వస్తుంది మీకు, ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడండి. ఏమి వాల్యూ ఇవ్వకపోతే వచ్చిన వాల్యూ 0 వస్తుంది. కొన్ని కంపైలర్లు అయితే ఏదో గార్బేజ్ వాల్యూస్ వస్తూ ఉంటుంది ర్యాండమ్ గా, వాటి గురించి చెప్తాను తర్వాత వస్తుంది డీటెయిల్ గా. కానీ చూడండి, లైక్ ఇప్పుడు వాల్యూ అక్కడ మనం ఇవ్వాలి, మన ఇష్టం ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, ఇచ్చిన వాల్యూ ప్రింట్ కావాలి అంటే ఏం చేయాలి మనం, ఇక్కడ ఐలో ఏ వాల్యూ ఇవ్వాలి, ఈ వాల్యూ ఇవ్వాలి. కానీ ఇట్లాంటి మెమరీ ఎలకేట్ అయింది సమ్వేర్, మనకి ఇట్లాగా ఆల్రెడీ అడ్రస్ ఉంది, మొత్తం ఉంది, ఇందులో వాల్యూ అసైన్ చేయాలి. అందులో అసైన్ చేయాలంటే వాల్యూ మనం ఏం చేయాలి, బేస్డ్ ఆన్ ద అడ్రస్. స్కాన్ఎఫ్ అనేది కదా, మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకునేది ఎవరు, మనకి ఇచ్చేది ఎవరు, కంప్యూటర్ తోటి మనం మాట్లాడే 2 ways లో కదా. ఒకటి మనం కంప్యూటర్కి ఇవ్వటం, కంప్యూటర్ మనకి ఇవ్వటం. ఏదన్నా మనం చెప్పే సమాధానం అంటే చెప్తున్నా దానికి ఇవ్వాలంటే ఇట్లా ఈ స్టేట్మెంట్ ఇస్తే 4 bytes మెమరీ ఎలకేట్ చేస్తామని చెప్తున్నాను. దాంట్లో వాల్యూ మనం ఇందాక ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇస్తున్నాం,
ఇట్లా ఇవ్వచ్చు. ఇది స్టాటిక్ అని చెప్పేసి స్టాటిక్ గా ఇవ్వటం అంటే ఇట్లా అంటారు. మనం ఈ ఓన్ గా ఇవ్వాలంటే రన్ టైమ్ లో ఇవ్వాలంటే మనం డైనమిక్ గా అంటే వాల్యూ 10 కాదు, మనం ఇష్టం వచ్చి మార్చుకోవాలి. లైక్ ఏటీఎం సెంటర్ లో లాగా 500 అంటే 500, 1000 అంటే 1000 మన ఇష్టం వచ్చిన అమౌంట్ తీసుకోవాలి. అంటే ఎలాగా మనం ఏదో కంప్యూటర్కి ఇవ్వాల్సిందేగా, ఇంత అని చెప్పేసి ఇవ్వాల్సిందేగా, అవునా కాదు? ఈ వాల్యూ అని చెప్పి మనం ఇవ్వాల్సిందే కదా కంప్యూటర్కి. ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాం, అది ఎలా తీసుకుంటుంది? కంప్యూటర్ నుంచి తీసుకునేది స్కాన్ఎఫ్. ఓకే. స్కాన్ఎఫ్ మనం ఇచ్చింది కంప్యూటర్ తీసుకోవాలంటే యూజ్ చేసే ఫంక్షన్ స్కాన్ఎఫ్. ఏమి ఇస్తున్నాం, ఏ టైప్ వాల్యూస్ ఇస్తున్నాం? ఇంటీజర్ టైప్ వాల్యూస్ ఇస్తున్నాం కదా. ఎక్కడ ఇస్తున్నాము? ఆ యొక్క అడ్రస్ లో ఇస్తున్నాం. అయ్యన్నా తెలుసు, ఈ బాక్స్ ఆఫ్ మెమరీ అని తెలుసు అయ్యంటే. అండ్ అడ్రస్ ఇస్తే వెరీ స్పెసిఫిక్ గా లేదు, రమేష్ అని చెప్పేసి హౌస్ నెంబర్ 3-5 అని చెప్పేసి రాస్తారు. అట్లా రాస్తేనే మనకు వచ్చేది లెటర్. ఇది రమేష్ రాస్తే మన ఊర్లో ఎంతమంది ఉంటారు రమేష్లు? లేదా అడ్రస్ రాస్తే అడ్రస్కి వచ్చింది, అడ్రస్ లో ఎవరెవరు చాలా మంది ఉంటారు, పలానా అడ్రస్ అని తెలియదు కదా. అది రమేష్కి వచ్చిందా, లేదా వాళ్ళ ఫాదర్కి వచ్చిందా, వాళ్ళ మదర్కి వచ్చిందా తెలియదు కదా. సో అడ్రస్ రెండు వేరియబుల్ నేమ్ అండ్ అడ్రస్ రెండు ఇచ్చినాం ఇక్కడ. వెరీ క్లియర్ గా లేదు, స్కాన్ఎఫ్ కి క్లియర్ గా ఉందా లేదా, ఎక్కడ స్టోర్ చేయాలనేది వాల్యూ కదా. అండ్ ఈ ఫంక్షన్ ఈ స్టేట్మెంట్ రాగానే ఏమవుతుంది, మెమరీ అలొకేషన్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ రాగానే ఇట్ వెయిటింగ్ ఫర్ ఇన్పుట్. చూడండి, యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ బ్లింక్ అవుతా ఉంది, కనపడుతుందా? అవునవును. వెయిట్ చేస్తుందంటే మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఏ టైప్, %d అంటే ఏ టైప్, ఇంటీజర్ టైప్ కదా. ఇంటీజర్ టైప్ వాల్యూ ఇస్తున్నామని మన మీనింగ్. అది ఎక్కడ పెడుతుంది? అడ్రస్ ఆఫ్ ఐ యొక్క అడ్రస్ లో, లైక్ ఈ ప్లేస్ ఆఫ్ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఎంత స్టోర్ చేస్తుంది మనం తెలుసుకోవాలంటే ప్రింట్ఎఫ్ చేస్తే ఇంత ముందు లాగా ప్రింట్ అయ్యింది కదా మనకి, అవునా కాదా? ఇంత ముందు లాగా ప్రింట్ అయ్యిందిగా మనకి వాల్యూ. ఇక్కడ సపోజ్ వాల్యూ 99 ఇస్తున్నాను, ఇక్కడ 99 టైప్ చేశాను. ఈ వాల్యూ అనేది అడ్రస్ ఆఫ్ ఫైల్ లో స్టోర్ అయింది, అర్థమైంది? మనం ఎంటర్ చేస్తే ఆ ప్రింట్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ అది ప్రింట్ అవుతుంది. క్లియరా? దీనికంటే ముందు ఏంటంటే ఇప్పుడు రాగానే, ఇప్పుడు నేను అదే చెప్పినాను, స్కాన్ఎఫ్ అంటే యూజర్ నుంచి వెయిట్ చేస్తుంది, మనం ఏదైనా ఇస్తే తీసుకుంటుంది అని చెప్పేసి. మనం ఏదన్నా ఇవ్వాలి అని చెప్పేసి ముందు చెప్పాలి కదా ఇక్కడ మనకి. నేను ఎంటర్ యువర్ ఇన్సర్ట్ యువర్ ఏటీఎం కార్డ్ అని చెప్తేనే కదా మనం ఇన్సర్ట్ చేసేది. అట్లానే ప్రింట్ఎఫ్ లో నేను ఏం రాస్తున్నాను అంటే ఎంటర్ ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్